ఏదన్నా అసలు దొంగని పట్టుకున్నా సరే జనం నమ్మరేమో అనిపిస్తుంది. అంతే కదా. జనం నమ్మరు నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి కథలు చూశాక ఇప్పుడు వీటిట్లలో ఎవరిని నమ్మించాలి? తెలుగుదేశం కార్యకర్తకి సంతృప్తి, వాళ్ళు ఏం తిట్టాలో జగన్ తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. వాళ్ళని ఇది చూపించకపోయినా వాళ్ళు తిడతారు కదా. తెలుగుదేశం సింపథైజరు వాళ్ళు, నువ్వు చూపించకపోయినా జగన్ చెడ్డోడు అని అంటారు కదా. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను చూసి గర్వపడ్డారు. ఏమని? మావాడు చూడండి, మా వాళ్ళు ఉన్నా సరే లోపలేశారు, ఇది మావాడి గొప్పతనం అన్నారు. గుడ్, మనం కూడా అదే అన్నాం. వైసీపీ అట్లాంటి వాటిట్లో ఫెయిల్ అయ్యింది, వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంతవరకు ఆ లెవరేజ్ మెయింటైన్ చేసి ఉండాలి, ఆ మైలేజ్ మెయింటైన్ చేసి ఉండాలి. తప్పు చేసింది మనోడైనా సరే అన్నోడు. ఇప్పుడు కృష్ణ యాదవ్ లాంటి వాడిదైనా మనం మాట్లాడుకున్నాం కదా. తప్పు చేసినప్పుడు తప్పుని వెనకేసుకురావడం కాకుండా తప్పు చేసినోడు మావాడైనా యాక్షన్ తీసుకుంటున్నాం అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో అదేదో సోషల్ మీడియా అతను భారతి గారి గురించి తిట్టినప్పుడు ఇట్లాంటి అనుకుంటే వెంటనే రిలీజ్ చేస్తారు. అతనికి మీద ఎవరో మాట్లాడని వేరే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో ఉంచారు. సరే, అదేదో చిన్న ఇష్యూ, లేకపోతే ఏది డైవర్షన్ అనుకో. ఇది అట్లా కాదు, పెద్ద ఇష్యూ. ఇప్పుడు జనార్దన్ రావు అనేవాడు తెలుగుదేశం కార్యకర్త కాదా, నాయకుడా కాదా? జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడా లేదా? వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం సౌత్ ఆఫ్రికాలో నడుపుతున్నారా లేదా? వీళ్ళిద్దరు